అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అవుజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. అల్లాహ్ యొక్క సహాయాన్ని ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు ఇస్లాంలో మనం నేర్చుకోబోయే అంశం ఏమిటి అంటే దైవదూతలు. ఇది నేర్చుకునే ముందుగా దీంట్లో 4 ప్రశ్నలు ఉన్నాయి. దైవదూతలు ఎవరు? రెండవ ప్రశ్న. దైవదూతలు దేనితో తయారు చేయబడ్డారు? మూడవ ప్రశ్న. మానవులు దైవదూతల్లో ఉన్న తారతమ్యం ఏమిటి? 4వ ప్రశ్న. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దైవ సందేశం ఎవరు చేరవేసేవారు? ఇక ఈరోజు అంశం ప్రారంభిద్దాం. అల్లా అందరి పాలకుడు, బాదుషా. ఆయన సామ్రాజ్యం అనంతం, అనూహ్యం కూడా. దేవుడు, ప్రభువు, రక్షకుడు, కరుణామయుడు, సృష్టికర్త ఇలాంటి అనేక పదాలని అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. సువిశాలమైన మన భూమండలం కూడా ఆయన రాజ్యంలోని అతి చిన్న భాగం మాత్రమే. విశ్వం, భూమిలోని ఏ వస్తువు అతని పరిపాలనకు బయట లేదు. మహాప్రపంచం అనేక చిన్న పెద్ద రాజ్యాలలో చీలి ఉంది. ప్రతి రాజ్యంలోని ప్రభుత్వం వేరు అతి చిన్న రాజ్యాన్ని నడపడానికి కూడా ఎందరో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ అల్లా రాజ్యం అన్నిటినీ ఆవరించి ఉంది. ఆ రాజ్యం నడపడానికి ఎందరు ఉద్యోగులు పనిచేస్తున్నారో ఆయనకే తెలుసు. ఈ పని చేసే వారిని దైవదూతలు అని అంటాం. ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యతలు నిర్వహించడానికి కొన్ని అధికారాలు కలిగి ఉంటారు. వారు తలుచుకుంటే ఇష్టానుసారంగా ప్రవర్తించగలరు కూడా. కానీ అల్లా నియమించిన దైవదూతలకు స్వేచ్ఛా స్వతంత్రాలు లేవు. ఇష్టానుసారంగా ప్రవర్తించరు కూడా. ప్రభుత్వం పనులు చేయించుకోవడంలో తన ఉద్యోగుల మీద ఆధారపడక తప్పదు. కానీ అల్లాకు అలాంటి అవసరం లేదు. ఆయనకు అన్నీ తెలుసు. అన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని పనులు ఆయన తన దూతలతో చేయిస్తాడు. మనం మట్టితో చేయబడ్డాం. మనుషులను మట్టి తయారు చేసి ఆ యొక్క మట్టి నుంచి మనుషుల్ని తయారు చేయబడ్డారు. కాంతిని తయారు చేసి ఆ కాంతి ద్వారా దైవదూతలను తేజస్సుతోటి, కాంతితోటి చేయటం జరిగింది. అగ్నిని తయారు చేసి అగ్ని నుంచి జిన్నులను తయారు చేయడం జరిగింది. మట్టితోటి మానవులు, కాంతి లేదా తేజస్సు నుంచి దైవదూతలు, అగ్ని నుంచి జిన్నులు. దైవదూతలు మానవుల్లా లేరు. వారిలో ఆడ మగ అనేది ఉండదు. వారు తినరు, త్రాగరు. నిద్ర, కునుకు వారికి లేవు. అన్ని చోట్ల వారు వ్యాపించి ఉన్నారు. గాలి అగోచరంగా ఎలాగైతే ఉంటుందో దైవదూతలు కూడా అగోచరంగానే ఉంటారు. వారికి రెక్కలు, చేతులు ఉన్నాయి. కొన్నిటికి 2, కొన్నిటికి 3, మరికొన్నిటికి 4 ఉన్నాయి. ఇంకా కొందరికి అనేకం ఉన్నాయి. దైవదూతలందరూ సద్వర్తనులు. చెడులకు, దోషాలకు వారు ఎటువంటి వాటికి వెళ్ళరు. వీటన్నిటికీ వారు అతీతం. దైవదూతలు అత్యంత విధేయత గలవారు. ఏ పనైనా వారికి అప్పగిస్తే ఆ పని నిర్వహణలో నిమగ్నమవుతారు. ఖురాన్ మరియు హదీసుల్లో ఇలాంటి అనేక విషయాలు చెప్పబడ్డాయి. దేవుని అభిష్టానికి వ్యతిరేకంగా వారు ఏ పని కూడా చేయరు. అల్లా ఆజ్ఞ ఎప్పుడు ఇవ్వబడుతుందా అని చెవి ఒగ్గి మరి వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఆజ్ఞ ఇవ్వబడిందంటే చాలు ఆ పని వెంటనే నెరవేరుస్తారు. చేసిన పనిలో హెచ్చుతగ్గులు, లోపాలు ఏమాత్రం కూడా ఉండవు. అల్లా ఆజ్ఞకు వ్యతిరేకంగా
ఏ పని చేయరు. అల్లా పనులలో వారి ప్రమేయం ఏమాత్రం లేదు కూడా. దైవదూతలు లెక్కలేనంత మంది ఉన్నారు. వారి సంఖ్య అల్లాకే తెలుసు. కొందరు ప్రముఖ దైవదూతల గురించి కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. మరియు ఇస్లాంలో చెప్పబడ్డ ఒక సంఘటన ఏమిటంటే, ఇప్పుడు మన యొక్క కాబా గృహం ఎక్కడైతే ఉందో సౌదీ అరేబియాలో మక్కా అనే దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే మనం హజ్ ఉమ్రా చేస్తామో, ఎటువైపు అయితే మనం అందరం కూడా కిబ్లాగా చేసుకొని నమాజ్ ఎటువైపు అయితే చదువుతామో, అదే కాబా పైన ఆ యొక్క 7 ఆకాశాల పైన ఈ యొక్క బైతుల్ మమూర్ ఒక ఇలాంటిది ఒకటి అక్కడ కూడా ఉంటుంది. అక్కడ కూడా దైవదూతలు ఈ యొక్క హజ్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ ఒక్కసారి హజ్ చేసినటువంటి దైవదూతలు మళ్ళీ ప్రళయం వచ్చేంత వరకు వారికి హజ్ చేయడం కోసం అవకాశం అనేది దొరకదు. అలా ప్రతిరోజు ఎన్నో వేల లక్షల దైవదూతలు అక్కడ హజ్ చేస్తారు. మళ్ళీ ప్రళయం వరకు కూడా వారికి ఇంకో అవకాశం అక్కడ దొరకదు. అంటే ఎంతమంది దైవదూతలు ఉన్నారో ఆ యొక్క లెక్క అల్లాహకు మాత్రమే తెలుసు. అల్హమ్దులిల్లా. ఇప్పుడు కొంతమంది దైవదూతల గురించి చెప్పినట్లయితే ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డ కొన్ని పేర్లు. ఉదాహరణకి హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం, మికాయిల్ అలైహిస్సలాం, ఇస్రాఫీల్ అలైహిస్సలాం, ఇజ్రాయిల్ అలైహిస్సలాం, ఇలా ఇంకా కొంతమంది మరి అనేక దైవదూతలు కూడా ఉన్నారు. ముంకిర్, నకీర్, హఫ్జత్ మరియు కిరామన్ కాతిబీన్, ఇలా ఇంకా అనేక రకాలు. ఇప్పుడు సులైమాన్ అస్లాం గారి టైంలో హారూత్, మారూత్, ఇలా అనేక విషయాలు. హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాం గారు దైవదూతల్లో ఒక పెద్దవారుగా వీరిని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రసిద్ధి చెందినవారు వీరు. దైవ ప్రవక్తల వద్దకు అనేక కాలాలలో, యుగాలలో, చరిత్రలలో దైవ ప్రవక్తల వద్దకు అల్లా వద్ద నుంచి ఆజ్ఞలు తెచ్చి దైవ ప్రవక్తలకు ఇచ్చేవారు. మన ప్రియ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు అల్లా యొక్క సందేశాన్ని, వహీని, ఖురాన్ని తెచ్చి సమయం సందర్భం బట్టి కొద్దిగా వహీ రూపంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చేరవేసేవారు. అల్లా ఆజ్ఞ ప్రకారం కొద్దిగా ఖురాన్ గ్రంథాన్ని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చేరవేసేవారు. దైవ మార్గంలో మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎక్కువ దుఃఖం కలిగినప్పుడు ఆయన్ను ఓదార్చడానికి హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం గారు వచ్చేవారు. నమాజు చేసే పద్ధతి, నమాజు వేళలు, ఇంకా అనేక విషయాలు ఈ దైవదూత ద్వారా మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి నేర్పడమైంది. అప్పుడప్పుడు చాలా రోజుల వరకు హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు రానట్లయితే మహాప్రవక్త ఆందోళన చెందేవారు. వారు రాగానే మనశ్శాంతి కలిగేది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి. మన ప్రియ ప్రవక్త చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన తర్వాత మరో ప్రవక్త ప్రపంచంలో రాడు. అందుచేత హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారి పని పూర్తి అయిందని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ అల్లా వాలం. ఇప్పుడు హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం గారు అల్లా స్తోత్రంలో నిమగ్నమై ఉన్నారు. ఇకపోతే హజరత్ మికాయిల్ అలైహిస్సలాం, వీరు దైవదూతల్లో సుప్రసిద్ధులు. వీరి బాధ్యత అందరికీ అన్నపానీయాలు అందించడం. అల్లా ఆజ్ఞ వల్ల ఈయన గాలుల్ని వీచేలా చేస్తున్నారు. ఇతర దైవదూతల వలె ఈయన తన విధి నిర్వహణలో దైవాజ్ఞకు కట్టుబడి ఉన్నారు. అల్లా ఆజ్ఞ లేదంటే ఈయన ఏమీ చేయలేరు. గాలి వీచదు, వర్షాలు కురియవు. ఎవరికి ఆయన ఒక్క ధాన్యపు గింజ కూడా ఇవ్వలేరు. ఇదంతా దైవాజ్ఞ వల్లనే జరుగుతుంది. అల్లా యొక్క ఆజ్ఞ వల్లే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇక హజరత్ ఇస్రాఫీల్ అలైహిస్సలాం,
శంఖారావం చేయడం వీరి యొక్క పని, శంఖం ఊదటం వీరి యొక్క పని. ఈ ధ్వని తీవ్రంగాను భయంకరంగాను ఉంటుంది. ప్రళయ దినాన వీరు 2 పర్యాయాలు లేదా 3 పర్యాయాలని కొన్ని హదీసుల్లో చెప్పడం జరిగింది, శంఖం ఊదడం జరుగుతుంది. మొదటి ధ్వనితో విశ్వం సమస్తం వినాశనమవుతుంది. 2వ శబ్దంతో సృష్టి ప్రారంభం నుంచి పుట్టిన వారంతా సజీవులవుతారు. తమ తమ జీవితపు లెక్కలు సమకూర్చుకోవడానికి అషర్ అనే మైదానంలో మళ్ళీ అందరూ గుమ్ముగూడతారు. మొట్టమొదటి మానవుడి నుంచి చివరి మానవుడి దాకా మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళీ తిరిగి లేపబడి వారు బ్రతికి ఉన్నప్పుడు చేసిన మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల జీవితాన్ని బట్టి ఆ యొక్క కర్మలను బట్టి వారు దేవుడి వద్ద తీర్పు తీసుకొని ఇక మరణం లేని జీవితం స్వర్గమా లేదా నరకమా అనే దాంట్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఖురాన్లో చెప్పబడ్డటువంటి, హదీసుల్లో చెప్పబడ్డటువంటి, ఇస్లాంలో చెప్పబడ్డటువంటి విషయాలు. ఇక హజరత్ ఇస్రాయిల్ అలైహిస్సలాం వీరి బాధ్యత ప్రాణి కోటి ప్రాణాలని అంటే మరణించిన వారి యొక్క ప్రాణాలను తీసుకువెళ్ళటం. కానీ తన ఇష్ట ప్రకారం ఒక చీమను కూడా ఆయన చంపలేరు. అల్లా ప్రతి ప్రాణి మరణాన్ని నిర్ణయించాడు. చిన్న ప్రాణి అయినా సరే పెద్ద ప్రాణి అయినా సరే దాని ఆయువు అవుతేనే అల్లా ఆజ్ఞ ఇవ్వబడుతుంది. హజ్రత్ ఇస్రాయిల్ అలైహిస్సలాం వెంటనే ఆ ప్రాణి యొక్క ప్రాణాన్ని తీసుకొని మరి తర్వాత ఒక మరణించిన వ్యక్తి తర్వాత ఏమేం సంఘటనలు జరుగుతాయో అవన్నీ కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ఇక ఇంకా అనేక దేవదూతలు ఉన్నారు. ఒక కిరామన్ కాతిబీన్ అంటే వ్రాసే దైవదూతలు. మనలో ప్రతి ఒక్కరి వద్ద 2 దైవదూతలు మన వెంట ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పరిస్థితిలో ఉన్నా ఆ 2 దైవదూతలు మన వద్ద ఉంటారు. మన ప్రతి పని వారి సమక్షంలోనే జరుగుతుంది. మనం మాట్లాడే ప్రతి మాటను వారు వింటుంటారు. అవన్నీ వారు గ్రంథంలో నమోదు చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు లేదా రికార్డ్ చేస్తూ ఉంటారు. మనం చేసే ప్రతి పుణ్యం పాపం వారన్నీ కూడా వారు నమోదు చేస్తూ రికార్డ్ చేస్తూ లేదా రాస్తూ ఉంటారు. తీర్పు దినాన మనం చేసిన పనుల యొక్క చిట్టా మళ్ళీ మనకి చూపించడం జరుగుతుందని ఖురాన్లో చెప్పడం జరిగింది. ఆ ఖాతాలో ప్రతి ఒక్కరూ తమ తమ జీవితంలో జరిగిన సంఘటనలు మంచి చెడు అన్నీ కూడా చూసుకుంటారు. అందుచేతనే మనం ఏకాంతంలో ఉన్న అల్లాకు భయపడి జీవిస్తాం. ఏ పని కూడా దైవాజ్ఞకు వ్యతిరేకంగా ఆయన సంతోషానికి విరుద్ధంగా చెయ్యము. ఏ బుద్ధిమంతుడు తన కర్మఫల జీవితాన్ని పాడు చేసుకోవాలని అనుకోడు. ఇక ముంకిర్ నకీర్ అనే దైవదూతలు, వీరు 2 దైవదూతలు, ముంకిర్ మరియు నకీర్. ఈ దైవదూతలు మనిషి చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి వద్దకు వచ్చి ఆ మనిషి పాటించిన ధర్మం విషయంలో కొన్ని విషయాలు అడుగుతారు. వీరు అకస్మాత్తుగా వస్తారు. వారి రంగు రూపులు ముందు నుంచి తెలియదు కాబట్టి వారిని ఈ పేరుతో పిలుస్తారు. ఇక కొంతమంది దైవదూతల్ని స్వర్గం నరకం పర్యవేక్షించేందుకు అల్లా నిర్ణయించాడు. స్వర్గ ద్వారపు కాపలా కాసే దైవదూత పేరు రిజ్వాన్, నరక ద్వారపాలకుడు మాలిక్. ఇక హఫ్జత్ అంటే ఈ దైవదూతలు రక్షకులు. ప్రజలకు దుఃఖం బాధ కలిగినప్పుడు వాటి నుంచి వీరు రక్షిస్తారు. ఇక ఇంకా కొందరు దైవదూతలు మన నమాజుల్లో మంచి మంచి సమావేశాల్లో వస్తూ ఉంటారు. ఈ సమావేశాల్లో పాల్గొనే వారి గురించి దైవ సమక్షంలో వీరు సాక్ష్యం పలుకుతూ ఉంటారు. ఇంకా అనేక రకాల దేవదూతలు ఉన్నారు. అనేక విధాలైన పనులు చేయమని వారిని శాసించాడు అల్లా. కానీ వారికి తమంతట తాము పనిచేసే అధికారాలు అయితే లేవు, స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా లేవు. వారు చేసేదంతా కూడా దైవ ఆజ్ఞ ప్రకారమే వారు చేస్తారు. మరి ఇవన్నీ చేసినంత మాత్రాన వారు దేవుడు కాదు, దేవుడితో సమానం కాదు, వీరు దేవుడు లాంటి వారు కూడా కాదు. వారు కూడా ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణే
ఈ యొక్క దైవదూతలు ఆరాధిస్తారు. ఈ దైవదూతలు ఎవరిని ఆరాధిస్తారు? సృష్టికర్తనే ఆరాధిస్తారు. దైవ ప్రవక్తలు ఎవరిని ఆరాధిస్తారు? సృష్టికర్తనే ఆరాధిస్తారు. మరి మనం ఈ దైవదూతలను ఆరాధించాలా, ఆరాధించకూడదు అని ఖురాన్ చెప్తూ ఉంది. మనం దైవ ప్రవక్తలని ఆరాధించాలా? లేదు, దైవ ప్రవక్తలని కాదు, ఆ దైవాన్ని అంటే సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలని ఖురాన్ మరియు ఇస్లాం తెలియజేస్తూ ఉంది. మనం ఏదైతే ఎవరైతే బోధిస్తున్నారో ఆ బోధకుడిని కాదు, ఆయన ఏ విషయాన్ని అయితే బోధిస్తున్నాడో ఆ చెప్పే విషయాన్ని అర్థం చేసుకొని ఆ విషయం ఎవరి గురించి చెప్పబడుతుందో ఆయన్ని గుర్తించి మరి ఆ పైనున్న ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుణ్ణి అర్థం చేసుకుని ఆయన్ని ఆరాధించాలని చెప్పడం జరుగుతుంది. ఎవరికి మనుషులో అయినా, వస్తువులో అయినా, ప్రవక్తల్లో అయినా, దూతల్లో అయినా ఏదైనా ఒక ప్రత్యేకత ఉంది అంటే అది ఆ సృష్టికర్త అయిన దేవుడు పెడితేనే అది ఉంది. అంత మాత్రాన వాళ్ళు ఇవన్నీ కూడా ఈ వస్తువులు కానీ, ప్రవక్తలు కానీ, దైవదూతలు కానీ వీళ్ళంతా కూడా దేవుళ్ళు కాదు, దేవుడితో సమానం కాదు, దేవుడు లాంటి వారు కూడా కాదు అని, పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అని ఇస్లాంలో ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క సృష్టికర్త అంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా అంటే ఈ యొక్క అరబ్బీ భాషలో మనం దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, కరుణామయుడు, రక్షకుడు, ప్రభువు ఇలాంటి అనేక పదాలని మనం అరబ్బీ భాషలో అల్లా అంటాం. ఇప్పుడు లా ఇలాహ ఇల్లల్లా ఇది అరబ్బీలో ఉంది. దీని యొక్క అర్థం ఏమిటంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు. దీని యొక్క అర్థం సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు. దీనిని ఇంకొక రకంగా సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి, ఆయన సృష్టించిన వాటిని కాదు అని. ఇక మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే మొహమ్మద్ అనేటటువంటి ఆయన ఈ యొక్క ప్రవక్తల్లో ఆయన కూడా ఒక ప్రవక్త. ఆయన అని అల్లా మానవుల్లో నుంచి ఒక ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన కూడా అల్లా యొక్క భక్తుడు, దేవుని యొక్క భక్తుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా నేను సాక్ష్యమిస్తున్నాను అని మనం సాక్ష్యం ఇవ్వటం. అంత మాత్రాన మనం ఈ యొక్క ప్రవక్తలని కానీ, దైవదూతలను కానీ, వస్తువులను కానీ నమ్మటం, ఆరాధించటం, మొక్కటం, విశ్వసించడం అంటే ఇవన్నీ కూడా షిర్క్ కిందికి వస్తాయి, లేదా లా ఇలాహ ఇల్లల్లాని వ్యతిరేకించినట్లు అవుతుంది. ఏది ఏమైతేనేమి దైవదూతలు కూడా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారమే పనిచేయడం జరుగుతుంది. వారు కూడా దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క భక్తులు మాత్రమే. మరి ఇలా అనేక మంది దైవదూతలు ఉన్నారు. ఆ దైవదూతల లెక్క మరియు సంఖ్య అల్లాకు మాత్రమే తెలుసు, మనకి తెలియదు. ఈ యొక్క విషయాలన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల్లో ఇస్లాంలో చెప్పబడ్డటువంటి విషయాలు. ఏది ఏమైతేనేమి అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల అల్లా మీ ప్రవక్తలందరిపైన, మీ దైవదూతలందరిపైన, మీ యొక్క దాసులందరిపైన శాంతి సేవకాలు కురిపించి ఇహపరలోకాల్లో మా అందరికీ సహాయ సహకారాలు అందించి మా అందరికీ నరకం నుంచి రక్షించి స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. అదేవిధంగా ఇక్కడ ఇంతకుముందు మనం ఈ యొక్క పాఠం ప్రారంభంలో 4 ప్రశ్నలు అడిగినాం. 1 దైవదూతలు ఎవరు? 2 దైవదూతలు దేనితో తయారు చేయబడ్డారు? 3 మానవులు దైవదూతల్లో ఉన్న తేడా ఏమిటి? 4 ప్రవక్తకు దైవ సందేశం ఎవరు చేరవేసేవారు?